Hello, my dear friends. Welcome back to English with Sham sir. I'm Sham sir talking to you. Welcome to our editorial analysis daily series. If you are a student preparing for competitive exams, you can watch this video. If you are a commoner who wants to improve your English proficiency, still you can watch this video. Competitive exams prepare అయ్యే అందరూ కూడా ఈ వీడియో చూడొచ్చు. అండ్ నేను నా ఇంగ్లీష్ లాంగ్వేజ్ని ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నాను. ఐ వాంట్ ఇంప్రూవ్ మై ఇంగ్లీష్ స్కిల్స్ అనుకున్న వాళ్ళు కూడా ఈ వీడియో చూడొచ్చు. ఎందుకంటే ఈ వీడియోలో మనం సెప్టెంబర్ 19th హిందూ న్యూస్ పేపర్లో వచ్చిన ఎడిటోరియల్ ఆర్టికల్ ఒకటి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాము. అండ్ ఎప్పుడైతే నేను ఇలా ఆర్టికల్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తానో మీకు రీడింగ్ స్కిల్స్, అండర్స్టాండింగ్ స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి. మై ఓన్లీ సజెషన్ ఈస్ మీరు ఈ వీడియో చూడడం కంప్లీట్ అయిన తర్వాత మీ దగ్గర హిందూ న్యూస్ పేపర్ సెప్టెంబర్ 19th పేపర్ ఉంటే ఈ ఆర్టికల్ ఎడిటోరియల్లో ఫస్ట్ ఆర్టికల్ మీరు కూడా ఈ ఆర్టికల్ చదవండి. సో రెగ్యులర్గా హిందూ పేపర్ చదువుతూ ఎడిటోరియల్ ఆర్టికల్స్ చదవడం వల్ల మన ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ ఇన్ దిస్ ఆర్టికల్. ప్రతి వర్డ్ ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలా టైం పడుతుంది. నేను ప్రతి సెంటెన్స్ని చదువుతాను, మీకు అర్థమయ్యేలాగా సింపుల్గా తెలుగులో ఆ సెంటెన్స్ని ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. ఈ ఆర్టికల్లో వొకాబులరీ చాలా ఉన్నాయి. మీకు ఈ ఆర్టికల్లో ఉన్న వొకాబులరీ నేర్చుకోవాలి అనుకుంటే ఆల్రెడీ మన ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ యూట్యూబ్ ఛానల్లో శ్యామ్ సార్స్ వొకాబులరీ అనే డైలీ సిరీస్ ఉంది. అందులో నేను సెప్టెంబర్ 19th సంబంధించిన శ్యామ్ సార్స్ వొకాబులరీ డైలీ సిరీస్లో నేను వొకాబులరీ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. యూట్యూబ్లో రెడీగా ఉంది, అది చూసుకోవచ్చు. ఇక లేట్ చేయొద్దు, స్టార్ట్ చేద్దాం. మనం స్టార్ట్ చేసే ముందు వాట్ ఈస్ ద స్టాండర్డ్ ఆఫ్ ఇంగ్లీష్ ఇన్ దిస్ ఆర్టికల్? ఐ కెన్ కాల్ ఈజీ టు మోడరేట్ లెవెల్. ఈ ఆర్టికల్లో ఇంగ్లీష్ అనేది ఈజీ టు మోడరేట్ లెవెల్ ఉంది. అట్ ది సేమ్ టైం ఒక్కసారి చదివితే అర్థమైపోతుందా అంటే అర్థమవుతుంది. ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే ఈ ఆర్టికల్లో వొకాబులరీ చాలా ఎక్కువ ఉన్నాయి. ఆర్టికల్ చాలా ఈజీ, కాంటెక్స్ట్ కూడా చాలా ఈజీ, కానీ వొకాబులరీ తెలియకపోతే ఈ ఆర్టికల్ అర్థం చేసుకోవడం కష్టం. అంటే మనం ఈ ఆర్టికల్ చదివే ప్రాసెస్ ఏంటంటే ముందే కొన్ని వొకాబులరీని సెలెక్ట్ చేసుకుని తెలియని వొకాబులరీని ఒకసారి మనం చదివేస్తే అప్పుడు ఆర్టికల్ చదివేటప్పుడు చాలా ఈజీ ఉంటుంది. అస్సలు లేట్ చేయొద్దు, స్టార్ట్ చేద్దాం. ఐ విల్ ట్రై టు కంప్లీట్ దిస్ ఆర్టికల్ అరౌండ్ 15 minutes. ఇన్ అండ్ అరౌండ్ 15 minutes లోపల నేను ఆర్టికల్ని కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ ఆర్టికల్ బ్యాక్గ్రౌండ్ చెప్తే మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. ఏమీ లేదు, నేపాల్లో జరుగుతున్న అల్లకల్లోలంకి సంబంధించిన ఆర్టికల్ ఇది. మీ అందరికీ తెలుసు, నేపాల్లో అంతకు ముందున్న గవర్నమెంట్ మీద ప్రజలు విసుకెక్కి చిరాకు పుట్టి ఒక విధ్వంసం సృష్టించారనే చెప్పాలి. కానీ ఆ ప్రాసెస్లో హద్దు దాటారు. ఆందోళన చేయడం వేరు, అల్లకల్లోలం చేయడం వేరు. మనకి కావాల్సిన దానికోసం ఆందోళన చేయడం వేరు. ఎందుకు గొడవ పెడుతున్నామో తెలియకుండా ఇష్టం వచ్చినట్టు చివరికి మీకు తెలుసో లేదో పార్లమెంట్ని నిప్పు పెట్టి తగలబెట్టారు. నేపాల్లో భయంకరంగా బిహేవ్ చేశారు. అంటే ఈ ప్రాసెస్లో ఏమైందంటే వాళ్ళు చేసిన విప్లవానికి అర్థం లేకుండా పోయింది. ఇదే ఈ ఆర్టికల్లో చెప్పిన విషయం. ఓకే, సో ఇప్పుడు నేను చెప్పిందే వాడు ఏమన్నాడంటే ట్రబుల్డ్ ట్రాన్సిషన్ అన్నాడు. ఎందుకలా అన్నాడంటే నేపాల్లో ట్రాన్సిషన్ జరిగింది, మార్పు జరిగింది. పాత ప్రభుత్వం పోయి ఒక టెంపరరీ ప్రభుత్వం వచ్చింది. ఇది బాగానే ఉంది, ట్రాన్సిషన్ మంచిదే, కానీ ఇబ్బందులతో జరిగింది ఇదంతా కూడా. ట్రబుల్డ్ ట్రాన్సిషన్ అన్నారు. ఇంటరిమ్ గవర్నమెంట్ ఇన్ నేపాల్ మస్ట్ రెసిస్ట్ ఇల్లెజిటిమేట్ డిమాండ్స్. ఏదైతే నేపాల్లో తాత్కాలికంగా ప్రభుత్వం వచ్చిందో వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రజల డిమాండ్స్ని ఫుల్ఫిల్ చేయాలి, ప్రజల కోరికలు తీర్చాలి, కానీ ఇల్లెజిటిమేట్ కోరికలు కాదు. ప్రజలు అడిగే పిచ్చి విషయాలు, పిచ్చి కోరికల్ని కూడా పట్టించుకోకూడదు కొత్తగా వచ్చిన టెంపరరీ గవర్నమెంట్ అని చెప్తున్నాడు. మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. నేను ప్రతి సెంటెన్స్ చదువుతాను, కొంచెం ఫాస్ట్ చదువుతాను, కానీ స్లోగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఆఫ్టర్ violent protests that left 74 dead, Nepal's elected government has fallen with its parliament dissolved and former justice సుశీలా కర్కి లీడింగ్ అండ్ ఇంటరిమ్ గవర్నమెంట్ అంటిల్ ద 2020 ఎలక్షన్స్. నేపాల్లో జరిగిన దారుణమైన అల్లకల్లోలం తర్వాత పాత ప్రభుత్వం కూలిపోయింది, పార్లమెంట్ కూడా డిజాల్వ్ అయిపోయింది. సుమారు 74 మంది దారుణంగా చనిపోయారు. అంతకు ముందున్న ఫార్మర్ జూరిస్ట్ ఎవరైతే ఉన్నారో సుశీలా కర్కి, ఆ వ్యక్తి మనకి ఇప్పుడు కొత్తగా నేపాల్కి అధ్యక్షుడిగా వచ్చారు. ఈ వ్యక్తి 2026 ఎలక్షన్స్ దాకా టెంపరరీగా నేపాల్ ప్రభుత్వాన్ని లీడ్ చేయనున్నారు. While the Generation Z protesters had legitimate grievances including poor governance, entrenched corruption and intolerance of critical views, seen in the ousted CPN UML led government's banning of 23 social media websites,
The transition itself was blatantly unconstitutional, violating Article 76 of Nepal's 2015 constitution, which permits dissolution only after failed prime minister appointments. ఇలాంటి సెంటెన్సెస్ కొంచెం పెద్ద సెంటెన్సెస్ ఉన్నప్పుడు కంగారు పడకుండా సెంటెన్సెస్ని బ్రేక్ చేసుకోండి. బ్రేక్ ద బిగ్ సెంటెన్స్ ఇంటూ స్మాల్ సెంటెన్సెస్. వాడు ఏమన్నాడు చూడండి. While the Gen Z protesters had legitimate grievances, including poor governance. నేపాల్లో ఏదైతే పాత ప్రభుత్వం మీద అసహనంతో ఉన్న కొంతమంది ఒక గ్రూప్గా ఫామ్ అయ్యారు. వాళ్ళనే జెన్ జెడ్ ప్రొటెస్టర్స్ అంటాం. వాళ్ళు ఏవైతే కోరుకున్నారో అవి న్యాయపరమైన కోరికలే. వాళ్ళ బాధకు అర్థం ఉంది. ఎంట్రెంచ్డ్ కరప్షన్ అండ్ ఇంటాలరెన్స్ ఆఫ్ క్రిటికల్ వ్యూస్. అంతకు ముందున్న నేపాల్ ప్రభుత్వం సిచ్యువేషన్ ఎలా ఉందంటే కరప్షన్ బాగా ఎక్కువైపోయింది, పరిపాలన అస్సలు బాగాలేదు. దానికి తోడు ఇంటాలరెన్స్ కూడా, క్రిటికల్ వ్యూస్. ఎవరైనా ప్రభుత్వ వ్యతిరేక కార్యాలు చేసినా, ఎవరైనా ప్రభుత్వ వ్యతిరేక డిమాండ్స్ కోరినా, అంటే ఎగెయిన్స్ట్ గవర్నమెంట్ ఎవరన్నా మాట్లాడినా వెంటనే వాళ్ళని పనిష్ చేయడం, జైల్లో వేయడం లాంటివి నేపాల్లో బాగా జరిగాయి. కాబట్టి జెన్ జెడ్ ప్రొటెస్టర్స్ అనే వాళ్ళు ఏం చేశారంటే గట్టిగా ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి అంతకుముందున్న నేపాల్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫైట్ చేశారు. అయితే ఏమైంది కామా, seen in the ousted CPN-UML led governments బ్యానింగ్ ఆఫ్ 23 సోషల్ మీడియా వెబ్సైట్స్. అంతకు ముందున్న పాత ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళు ఎంత దారుణంగా బిహేవ్ చేశారంటే 23 సోషల్ మీడియా వెబ్సైట్స్ని బ్యాన్ చేశారు. సోషల్ మీడియా లేకపోతే ఏమైపోతుందంటే పీపుల్కి వాళ్ళ ఐడియాస్ని షేర్ చేసే ఒక ప్లాట్ఫామ్స్ ఉండవు కదా. సో అంతకు ముందున్న గవర్నమెంట్ ఏం చేసిందంటే 23 సోషల్ మీడియా వెబ్సైట్స్ని బ్యాన్ చేసింది. ఇదంతా చేయడం వల్ల ఏమైందో చూడండి. ద ట్రాన్సిషన్ ఇట్ సెల్ఫ్ వాజ్ బ్లాటెంట్లీ అన్కాన్స్టిట్యూషనల్. అసలు జరిగిన విధానం అంతా కూడా అన్కాన్స్టిట్యూషనల్గా జరిగింది. వైలేటింగ్ ఆర్టికల్ 76 ఆఫ్ నేపాల్స్ 2015 కాన్స్టిట్యూషన్. నేపాల్లో 2015 సంవత్సరంలో ఏదైతే కాన్స్టిట్యూషన్ వాళ్ళు డిజైన్ చేసుకున్నారో ఒక ఫైనల్ కాన్స్టిట్యూషను, అందులో ఉన్న ఆర్టికల్ 76ని కూడా వైలేట్ చేశారు అంతకు ముందున్న గవర్నమెంట్ వాళ్ళు. ఈ ఆర్టికల్ ఏంటంటే విచ్ పర్మిట్స్ డిజల్యూషన్ ఓన్లీ ఆఫ్టర్ ప్రైమ్ మినిస్టర్ అపాయింట్మెంట్స్, ఓన్లీ ఆఫ్టర్ ఫెయిల్డ్ ప్రైమ్ మినిస్టర్ అపాయింట్మెంట్స్. అంటే ఏ అపాయింట్మెంట్స్ అయితే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్టర్ ఫెయిల్డ్ ప్రైమ్ మినిస్టర్ అపాయింట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అలాంటి ఆర్టికల్ని కూడా బ్యాన్ చేశారు పాత ప్రభుత్వం వారు. అంటే సింపుల్గా చెప్పాలంటే అరాచకాలు చేశారు. ప్రభుత్వం ఎప్పుడైతే ఒక హద్దు దాటి అరాచకాలు ఎక్కువ చేస్తుందో ఏం జరుగుతుందో నేపాల్ని చూస్తే మనకు అర్థమైపోయింది. కానీ ఇదంతా బాగానే ఉంది. గవర్నమెంట్ సరిగ్గా పనిచేయలేదు, గవర్నమెంట్ పిచ్చి పిచ్చి పనులు చేసింది, కాబట్టి జనాలు కోపం తెచ్చుకుని ఒక విప్లవంలాగా చేసి విధ్వంసం చేశారు. ఇక్కడ దాకా బాగుంది. కానీ considering the exigent circumstances, there is little purchase for judicial review of the steps taken last week. ఈ సిచ్యువేషన్ ఖచ్చితంగా చూస్తే ఎవరికైనా భయం వేస్తుంది. ఒకటైతే ఖచ్చితంగా అవసరం, ఎక్సిజెంట్ అంటే అత్యవసరం. ఏది అత్యవసరం? there is little purchase for judicial review of the steps taken last week. క్రిందటి వారం నేపాల్లో జరిగిన ఈ అల్లకల్లోలానికి సంబంధించి జుడిషియల్ రివ్యూ అయితే కంపల్సరీగా చేయాలి. అంటే జుడిషియల్ ఇంటర్వెన్షన్ ఎప్పుడైతే జరుగుతుందో ఏది రైట్ ఏది రాంగో వాళ్ళు చెప్తారు. నోటబ్లీ ద ప్రెసిడెంట్ డిడ్ నాట్ డిజాల్వ్ ది అప్పర్ హౌస్. జరిగిన విషయం ఏంటంటే ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో అప్పర్ హౌస్ని డిజాల్వ్ చేయలేదు. నేషనల్ అసెంబ్లీ, అదే అప్పర్ హౌస్ అంటే నేషనల్ అసెంబ్లీ, నేషనల్ అసెంబ్లీని అప్పర్ హౌస్ని డిజాల్వ్ చేయలేదు. మోర్ ట్రబ్లింగ్ వర్ ద ప్రొటెస్టర్స్ ఎగ్రీజియస్ యాక్షన్స్ విచ్ ఇంక్లూడెడ్ బర్నింగ్ పార్లమెంట్ అండ్ సుప్రీం కోర్ట్. జనాలు ఎలా హద్దు దాటి బిహేవ్ చేశారంటే ఆందోళన చేశారు, కానీ ఒక హద్దు దాటిస్తారు. పార్లమెంట్ని తగలబెట్టారు, సుప్రీంకోర్టుని తగలబెట్టారు. ఎప్పుడైతే పార్లమెంట్ని సుప్రీంకోర్టుని డిస్ట్రాయ్ చేశారో ఆటోమేటిక్గా ఏమైపోయిందంటే నేపాల్లో విలువైన డాక్యుమెంట్స్ కూడా పాడైపోయాయి, వైటల్ డాక్యుమెంట్స్ కూడా తగలబడిపోయాయి. Nepal is expected to suffer severe economic losses besides governance issues due to the destruction of property and documents. ఇవన్నీ చేయడం వల్ల ఏమైందంటే నేపాల్లో ఆల్రెడీ జరిగిన నష్టం చాలా పెద్ద నష్టం, దానికి తోడు ఎకానమీ కూడా చాలా దెబ్బతింది. సిస్టమేటిక్ ఫెయిల్యూర్ అయింది, ఇప్పుడు ఎకనామిక్ ఫెయిల్యూర్ కూడా నేపాల్లో కనిపిస్తోంది. The targeting of democratic institutions suggests an assault on Nepal's post-constitutional order. Institutions established after the painstaking constitution writing process that followed the much needed ending of a
decade-long civil war in 2006, overcoming an anachronistic and discredited monarchy, and which included marginalized sections beyond Kathmandu Valley's power structures, even if there was half-hearted or ineffective implementation of the constitution's spirit and letter. ఈ సెంటెన్స్ సూపర్, మీరు వీలుంటే చదవండి. మీకు స్క్రీన్ మీద సెంటెన్స్ క్లియర్గా కనిపిస్తే చదివేయండి ఇప్పుడే, వీడియో పాజ్ చేసుకుని. లేదనుకుంటే నిన్న హిందూ పేపర్ మీ దగ్గర ఉంటే అది కూడా చదవండి. బ్యూటిఫుల్ సెంటెన్స్. వాడు ఏమన్నాడంటే, సరే సుప్రీంకోర్టుని తగలబెట్టడం, పార్లమెంట్ని తగలబెట్టడం టూ మచ్. దీనివల్ల ఏమైంది, వైటల్ డాక్యుమెంట్స్ అన్నీ పోయాయి. బట్ ఇదంతా చూస్తుంటే ఒకటైతే అర్థమైంది, నేపాల్లో జనాలు తిరగబడ్డారు, సంతోషం, తప్పు లేదు, అది పీపుల్కి ఉండే కోపం, పీపుల్కి ఉండే హక్కు. కానీ ఈ ప్రాసెస్లో ఏమైంది, కొన్ని దశాబ్దాల బానిసత్వం, కొన్ని దశాబ్దాల కష్టం తరువాత కష్టపడి స్వేచ్ఛను తెచ్చుకుని, స్వతంత్రాన్ని తెచ్చుకుని, ఎన్నో ఏళ్ళు కష్టపడి మనలాగే వాళ్ళు కూడా రాజ్యాంగాన్ని రాసుకున్నారు. ఆ రాసుకున్న రాజ్యాంగం ఇంప్లిమెంట్ చేశారా లేదా సరిగ్గా అనేది వేరే డిస్కషన్. కానీ కష్టపడి రాసుకున్న ఆ రాజ్యాంగానికి కూడా ఇప్పుడు నేపాల్లో విలువ లేకుండా పోయింది. అంటే నేపాల్ యొక్క కష్టం కూడా, నేపాల్ పడ్డ కష్టానికి విలువ కూడా జనాలు ఇవ్వలేదు అంటున్నారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే దశాబ్దాల అనాక్రోనిస్టిక్ డిస్క్రెడిటెడ్ మొనార్కీ అండ్ మార్జినలైజ్డ్ సెక్షన్స్, అంటే నేపాల్ ఎంతో కష్టంతో రాసుకున్న రాజ్యాంగానికి ఇప్పుడు విలువే లేకుండా పోయింది. అది నేపాల్లో ఉన్న పరిస్థితి. ఇది ఫస్ట్ పారాగ్రాఫ్. అంటే ఫస్ట్ పారాగ్రాఫ్లో ఏం చెప్పారో 5 సెంటెన్సుల్లో చెప్పాలంటే, నేపాల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ భయంకరమైన విధ్వంసం జరిగిందని ఫస్ట్ సెంటెన్స్లో చెప్పాడు. ఆ తర్వాత మనకి అప్పర్ హౌస్ని డిజాల్వ్ చేయలేదని చెప్పారు. పార్లమెంట్ని, సుప్రీంకోర్టుని కూడా బర్న్ చేశారు, కాల్చేశారట ఆందోళనకారులు. అయితే వాళ్ళల్లో ఇప్పుడు కొత్తగా టెంపరీగా వచ్చిన గవర్నమెంట్ ఏదైతే ఉందో, ఫార్మర్ జూరిస్ట్ సుశీలా కర్కి గవర్నమెంట్, ఆ గవర్నమెంట్ దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడైనా కూడా కొంచెం జాగ్రత్తగా డెసిషన్స్ తీసుకోవాలి. జనాల ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడం ఎంత ఇంపార్టెంట్, ఇల్లిజిటిమేట్ డిమాండ్స్ని పట్టించుకోకపోవడం కూడా అది చాలా ఇంపార్టెంట్. బట్ ఏదైనా కూడా నేపాల్లో జరిగింది కేవలం ఇప్పుడు జస్టిస్ కోసం జరిగిన ఫైట్ మాత్రమే కాదు, కొంత హద్దు మీరారు అని చెప్తున్నాడు. The interim government must bring the criminals to justice, as any inaction will lead to a normalization of violence, threatening all institutions that were set up to fulfill the promises of deeper democratization and Nepal's transformation into a republic. కొత్తగా వచ్చిన ప్రభుత్వం మీద ఒక బాధ్యత ఉంది. అదేంటంటే ఆందోళనకారులను కన్విన్స్ చేయాలి, అర్థం పర్థం లేకుండా కావాలని నేపాల్ని ఇబ్బంది పెడదాము అని ఒక కుట్రపూరితంగా చేస్తున్న ఆందోళనకారులను అరెస్ట్ చేసి లోపలయ్యాలి. దెర్ ఈజ్ ఎ డిఫరెన్స్. జెన్యూన్ ప్రొటెస్టర్స్ కొంతమంది ఉంటే, ఒక రకంగా చెప్పాలంటే ఇన్సిన్సియర్ ప్రొటెస్టర్స్ కొంతమంది ఉంటారు. సిన్సియర్గా ప్రొటెస్ట్ చేసే వాళ్ళు కొంతమంది ఉంటే, ఊరికే వైలెన్స్ని క్రియేట్ చేసి ఆనందాన్ని పొందాలనుకునే వాళ్ళు మరి కొంతమంది ఉంటారు. వాళ్ళని, రెండో కేటగిరీ ప్రొటెస్టర్స్ని కూడా అదుపులోకి తీసుకోవాలి. లేకపోతే మనకి నేపాల్ అట్లీస్ట్ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న నేపాల్ త్వరగా కోలుకోవాలి కదా. కాబట్టి కొత్తగా వచ్చిన గవర్నమెంట్ ఏం చేయాలంటే, క్రిమినల్స్ని కొంచెం జాగ్రత్తగా అరెస్ట్ చేసుకోవాలి, న్యాయాన్ని జనాలకి అందించాలి. ఈవెన్ ఇఫ్ Gen Z protesters claim that imposters carried out the violence, their continued reliance on online forms such as Discord for decision making reveals immaturity and an unrepresentative nature. ఏమంటున్నాడంటే, ఈవెన్ Gen Z protesters claim that imposters carried out violence, their continued reliance on online forums such as Discord for decision making reveals. ఆన్లైన్ ఫోరం అనేది ఒక ఉంటుంది, దాని పేరు డిస్కార్డ్ అనమాట. సో ఏమంటున్నాడంటే, నేపాల్లో ఉన్న ఆందోళనకారులు చాలామంది ఏం చెప్పారంటే, సుప్రీంకోర్టు తగలపెట్టింది మేము కాదు, పార్లమెంట్ని కాల్ చేసింది మేము కాదు, మేము జెన్యూన్గా ప్రొటెస్ట్ చేస్తున్నాము, ఎవరో మాలా ప్రొటెస్ట్ చేస్తున్నట్టుగా ముసుగు వేసుకుని కావాలని నేపాల్ని మొత్తం తగలబెట్టారు, మాకేం సంబంధం లేదని వాళ్ళు అంటున్నారు. కానీ జరిగిన నష్టం అయితే జరిగింది. వాళ్ళు ఎన్ని చెప్పినా కూడా నౌ ద పాస్ట్ కాన్ బి చేంజ్డ్ కదా. అందుకే ఏమన్నాడంటే, ఫర్ డెసిషన్ మేకింగ్ రివీల్స్ ఇమ్మెచ్యూరిటీ అండ్ అన్ అన్రిప్రజెంటివ్ నేచర్. వీళ్ళు ఏం చేశారంటే, నేపాల్లో ఒక ఆన్లైన్, ఇప్పుడు మనకి ఎలా అయితే ఆన్లైన్ ఫారమ్స్ ఉంటాయో, డిస్కార్డ్ అనే ఒక ఆన్లైన్ ఫారం పెట్టారు. ఆ ఆన్లైన్ ఫారంలో ఏంటంటే ఒకళ్ళనొకళ్ళు రెచ్చగొట్టుకోవడం, నీకు ప్రభుత్వం నచ్చలేదా, 10 వెళ్ళి చంపేద్దాం, 10 వెళ్ళి కాల్చేద్దాం, అంటే ఎప్పుడైతే ప్రొవోకేటివ్ నేచర్ స్టార్ట్ అవుతుందో వైలెన్స్ అనేది పెరుగుతుంది.
అదే చెప్తున్నాడు. ఇదంతా చూస్తుంటే చాలా ఇమ్మెచ్యూర్డ్గా కనిపిస్తుంది అంటున్నాడు. నెక్స్ట్ వన్, ద రిలయన్స్ ఆన్ ఆన్లైన్ ఫారమ్స్ విచ్ ఫీచర్ anonymity, frivolity and impersonation and the fact that there is no guarantee that these views are representative of many marginalized groups suggests that giving into the demands from these unaccountable groups uncritically could be hazardous. ప్రాబ్లం ఏంటో చెప్తా వినండి, మీకు అర్థమయ్యేలా చెప్తాను ఈ సెంటెన్స్. నిజంగా ప్రాబ్లమ్స్లో ఉన్న జనాలు కొంతమంది ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50 మంది అనుకుందాం. ఈ 50 మంది జనాలు నిజంగా ఇబ్బందుల్లో ఉంటే వాళ్ళ తరపున ఎవరైనా కూడా ఆందోళన చేస్తే కరెక్ట్. వాళ్ళ తరపున వాళ్ళకి బలం లేదు కాబట్టి, మార్జినలైజ్డ్ సెక్షన్స్ కాబట్టి వాళ్ళ తరపున ఎవరైనా ధైర్యంగా ముందుకొచ్చి కొట్లాడితే కరెక్ట్. కానీ జరిగింది ఏంటి, ఎవరో ఆన్లైన్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేశారు. ఆ ఆన్లైన్ ప్లాట్ఫామ్లో ఎవరెవరో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం, రెచ్చగొట్టుకోవడం మొదలుపెట్టారు. ఏదేదో చేసేసారు, వైలెన్స్ చేశారు. ఇప్పుడు క్వశ్చన్ ఏంట్రా అంటే, అసలు నిజంగా ప్రాబ్లమ్స్లో ఉన్న వాళ్ళ తరపున వీళ్ళు ఫైట్ చేశారా? అసలు వాళ్ళకి సంబంధం ఉందా? వీళ్ళు ఓన్లీ వాళ్ళ హీరోయిజం చూపించడానికి లేదా వాళ్ళ వైలెన్స్ని ప్రజెంట్ చేయడానికి మాత్రమే బిహేవ్ చేశారా అన్నది క్వశ్చన్ మార్క్. అంటే మీకు అర్థమైందా? ప్రాబ్లమ్స్ అడ్రస్ అయ్యాయి అని గ్యారంటీ లేదంటున్నాడు. ఇంత కష్టపడి నేపాల్ అంతా తగలబెట్టేసినా కూడా ప్రాబ్లమ్స్లో ఉన్న జనాలు వాళ్ళ ప్రాబ్లమ్స్ని అడ్రస్ చేసుకోవడంలో ఫెయిల్ అయ్యారంట. అంటే ఎలా చెప్పాలంటే, సమస్యల్లో ఉన్న జనాల తరపున ఫైట్ చేసిన వాళ్ళు ఎవరు లేరు. ఎవరికి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఫైటింగ్స్ జరిగాయట నేపాల్లో చాలా వరకు, విచ్ ఈస్ డెఫినెట్లీ వెరీ సాడ్ కదా. ఇది చాలా ప్రమాదకరం కదా అంటున్నాడు, హజార్డస్ కదా. ద ఫెయిల్యూర్స్ ఆఫ్ మెయిన్ స్ట్రీమ్ లీడర్స్ లైక్ కేపీ శర్మ, ఓలీషర్ బహదూర్, దుబు పుష్ప, కమల్ దహల్ ట్రోయికా అండ్ దేర్ కొటరీస్ కెనాట్ జస్టిఫై డిస్క్రెడిటింగ్ డెమోక్రసీ ఆర్ ద పాలిటీ ఇట్ సెల్ఫ్. సరే, ఇంతసేపు జనాల గురించి మనం మాట్లాడుకున్నాము, ఇమ్మెచ్యూరిటీ అన్నాము, వైలెన్స్ చేశారన్నాము, ముసుగు వేసుకున్నారు, ఇవన్నీ పక్కన పెట్టండి. మరి అంతకు ముందున్న ప్రభుత్వం, అంత ముందున్న ఎక్స్ గవర్నమెంట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు చేసిన తప్పులు ఖచ్చితంగా క్షమించలేని తప్పులు. అంటే దేర్ మిస్టేక్స్ వర్ డెఫినెట్లీ ఇంటాలరబుల్. ఎవరెవరైతే అంతకుముందు ఎక్స్ గవర్నమెంట్లో ఉన్నారో వాళ్ళు చేసిన తప్పులు మాత్రం ఎవరు క్షమించలేరు. ఎందుకంటే వాళ్ళు డెమోక్రసీని నాశనం చేసేసారు, మొత్తం ప్రజాస్వామ్యాన్ని నాశనం చేశారు ఆ రాజకీయ నాయకులు. యాజ్ సమ్ ప్రొటెస్టర్స్ హ్యావ్ మేడ్ ఇట్ అవుట్ టు బి ఎకోయింగ్ యాంటీ సోషల్, డిస్ట్రక్టివ్, ప్రో మొనార్కీ ఎలిమెంట్స్. అంతకు ముందున్న ఎక్స్ గవర్నమెంట్ వాళ్ళు అంటే వాళ్ళు ఎలా పరిపాలన చేశారంటే చెప్తున్నాడు చూడండి, డిస్క్రెడిటింగ్ డెమోక్రసీ, ప్రజాస్వామ్యం మీద నమ్మకం పోయేలాగా ప్రవర్తించారు రాజకీయ నాయకులు. యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని క్రియేట్ చేశారు, డిస్ట్రక్టివ్, ప్రో మొనార్కిక్ ఎలిమెంట్స్ క్రియేట్ చేశారు. అంటే వికృతమైన, క్రూరమైన పరిపాలన చేస్తే నేపాల్లో ఏం జరిగిందో చూసిన మనకి, ప్రపంచంలోనే కాదు ఇండియా దగ్గర మాట్లాడుకుంటే ఇండియాలో కూడా ఒకవేళ గవర్నమెంట్స్ మితిమీరి ప్రవర్తిస్తే ఏం జరిగే ఛాన్స్ ఉంటుందో నేపాల్ని చూస్తే క్లారిటీ వచ్చేసింది కదా. ఇక లాస్ట్ సెంటెన్స్కి వచ్చేద్దాం. వన్ అవుట్కమ్ ఈస్ దాట్ ది ఎంట్రెంచ్డ్ లీడర్షిప్ ఆఫ్ మెయిన్ స్ట్రీమ్ పార్టీస్ కుడ్ బి కంపెల్డ్ బై పార్టీ మెంబర్స్. ఏమన్నాడు? ది ఎంట్రెంచ్డ్ లీడర్షిప్ ఆఫ్ మెయిన్ స్ట్రీమ్ పార్టీస్ కుడ్ బి కంపెల్డ్ బై పార్టీ మెంబర్స్ టు గివ్ వే టు ఫ్రెష్ బ్లడ్. మనకి ఎలా ఉంటుందంటే, రాజకీయాల్లో చాలా పొలిటికల్ పార్టీస్లో ఫస్ట్ నుంచి పాతుకుపోయిన సీనియర్ మోస్ట్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళలో కొంతమంది గుడ్ పీపుల్ ఉంటే కొంతమంది వాళ్ళ వల్లే మైనస్ జరిగే అవకాశం ఉన్న పీపుల్ ఉంటారు. అంటే గుడ్ బ్యాడ్ ఎప్పుడు ఉంటారు. ఇప్పుడైనా కనీసం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నేపాల్లో ఉన్న ఆ ప్రభుత్వంలో ఎవరైతే ఓల్డ్ పీపుల్ ఉంటారో, సీనియర్స్ ఉంటారో, వాళ్ళు కొత్త వాళ్ళకి ఇప్పటికైనా కూడా అవకాశం ఇవ్వాలి, కొత్త వాళ్ళని రాజకీయాల్లోకి తీసుకురావాలి అన్నాడు. Meanwhile, the interim government must protect Nepal's institution and constitutional achievements while building the stage for free and fair elections. This is the surest path to safeguarding the promise of a democratic, plural and republican Naya Nepal. పాత ప్రభుత్వం ఎన్ని అరాచకాలు చేసిందో చెప్పాడు. ఇక లాస్ట్ సెంటెన్స్ ఏమన్నాడు? సరే, జనాల గురించి మాట్లాడాం చాలాసేపు, పాత ప్రభుత్వ క్రూరమైన పరిపాలన గురించి మాట్లాడాం. ఇప్పుడు ఆఖరిగా మిగిలింది ఏంటంటే మనకి కొత్త ప్రభుత్వం, ఇంటరిమ్ గవర్నమెంట్. ఇప్పుడైనా ఇంటరిమ్ గవర్నమెంట్ ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఏ ఉద్దేశంతో అయితే నేపాల్ రాజ్యాంగం రాసుకున్నారో, దేనికోసమైతే ఇంతమంది ప్రాణత్యాగాలు చేశారో,
దేనికోసమైతే జనాలు ఆందోళన చేస్తున్నారో అవన్నీ దృష్టిలో పెట్టుకుని కరెక్ట్ గవర్నెన్స్ చేయాలి, చేస్తే బాగుంటుంది, నయా నేపాల్ని మంచిగా ఇంకా డెవలప్ చేయాలి అని సజెషన్ ఇచ్చాడు హిందూ పేపర్లో రాసిన ఈ ఆర్టికల్లో లాస్ట్ లైన్లో. ఓకేనా, ఎంత బ్యూటిఫుల్ ఉంది కదా ఆర్టికల్. నేపాల్ అంటే ఫస్ట్ ప్యాసేజ్ అంతా కూడా నేపాల్లో ప్రస్తుతం సిచ్యువేషన్ ఏంటి, బ్యాక్గ్రౌండ్ ఏంటి అంతా చెప్పుకుంటూ వచ్చాడు. సెకండ్ పారాగ్రాఫ్లో జనాలది కూడా కొంతవరకు తప్పు ఉంది. కొంతమంది జనాలు ఏంటంటే వాళ్ళు ఆందోళన చేసిన విధానం కరెక్ట్ కాదు, అది దానివల్ల డాక్యుమెంట్స్ చాలా పాడైపోయాయని చెప్పాడు. ఎక్స్ గవర్నమెంట్ చేసిన తప్పులు చెప్పాడు. కొత్త ఇంటరిమ్ గవర్నమెంట్ మీద ఉన్న రెస్పాన్సిబిలిటీ కూడా చెప్పాడు. హౌ బ్యూటిఫుల్ ద ఆర్టికల్ ఇస్. సో దిస్ ఈజ్ అబౌట్ September 19th ఎడిటోరియల్ article that came on the Hindu newspaper about Nepal's situation. అందుకే ఏమన్నాడంటే ట్రాన్సిషన్ జరుగుతోంది నేపాల్లో, బట్ ట్రబుల్డ్ ట్రాన్సిషన్, చాలా ఇబ్బందులతో జరుగుతోంది. చూద్దాం, ఇది టెంపరీ గవర్నమెంట్ కాబట్టి నేపాల్లో ఒక 1 year జాగ్రత్తగా మేనేజ్ చేస్తే కనీసం 2026లో మళ్ళీ ఎలక్షన్స్ ఉంటాయి కాబట్టి అప్పటికి మేబీ సమ్ న్యూ గవర్నెన్స్ కెన్ కమ్ అండ్ లెట్స్ సీ వాట్స్ గోయింగ్ టు హ్యాపెన్. బంగ్లాదేశ్లో కూడా ఇలాగే జరిగింది, చాలా భయపడ్డారు. బట్ తర్వాత వచ్చిన గవర్నమెంట్ కొంచెం బ్యాలెన్స్డ్ గవర్నెన్స్ చేయడం అనేది చూసాం. నేపాల్లో కూడా లెట్స్ హోప్ దట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ balanced governance can be seen in Nepal. This is about the editorial analysis. So if you have any personal ideas and opinions about this Nepal issue, you can leave your ideas in the comment section. And also మనం చేస్తున్న రీసెంట్గా స్టార్ట్ చేస్తున్న ఎడిటోరియల్ అనాలిసిస్ డైలీ సిరీస్కు సంబంధించి మీకు ఏమైనా ఫీడ్బ్యాక్ ఉంటే, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఫీడ్బ్యాక్ యూ కెన్ ఆల్సో leave your feedback in the comment section. I will be happy to see your feedback. మీరు రెగ్యులర్గా ఫాలో అవుతానంటే నేను ఖచ్చితంగా మీకోసం డైలీ ఒక ఎడిటోరియల్ అనాలిసిస్ వీడియో ఖచ్చితంగా మీతో షేర్ చేస్తాను. అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేవారు గుర్తుపెట్టుకోండి, ఇంగ్లీష్ విషయంలో ప్రిపరేషన్ అనేది చాలా జాగ్రత్తగా చేసుకోండి. ప్లే స్టోర్లోకి వెళ్ళండి, ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ మన యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. అక్కడ ఇంగ్లీష్కు సంబంధించి బెస్ట్ కాంటెంట్ అంతా కూడా నేను డిజైన్ చేయడం జరిగింది. ఇంగ్లీష్ ఎప్పుడు మన బలం అవ్వాలి కానీ బలహీనత కాకూడదు. అండ్ ఈ ఆర్టికల్కు సంబంధించి మీ దగ్గర హిందూ పేపర్ ఉంటే మీరు చదవండి. విష్ యూ ఆల్ ద బెస్ట్, గుడ్ లక్.